ఈ కాఫీ తీసుకోండి సార్. ఈ బ్లాక్ కాఫీ మీకోసమే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్మెల్ బాగుంది. థ్యాంక్ యూ. షలిమం, ఇది మీకోసమే. ఓ థ్యాంక్ యూ. ఇది మీకు నచ్చుతుంది అనుకుంటాను సార్. థ్యాంక్ యూ. నైస్ కాఫీ. థ్యాంక్ యూ. ఓ ఇది వేడిగా ఉంది. నైస్. టైటన్స్ ఆడియన్స్, అది ఉదయమైనా కావచ్చు, లేక మధ్యాహ్నమైనా కావచ్చు, లేదా సాయంత్రమైనా కావచ్చు, ఒక మంచి కాఫీ అంతా మార్చేస్తుంది. ఒకవేళ అది బోనమీ కాఫీ అయితే ప్రతి సిప్లోనూ ఒక మధురమైన అనుభూతి ఇస్తుంది. నా పేరు రాహుల్. నా పేరు వర్ధమాన్. ఇక మేము తీసుకొచ్చాం బోనమీ కాఫీ. బోనమీ కాఫీ మాత్రం కాదు, అదొక వైబ్. దీని సువాసన మిమ్మల్ని చిక్మంగళూరు వరకు తీసుకువెళుతుంది. ఎందుకంటే అక్కడి నుండే మా అరబికా గింజలు ప్రొక్యూర్ చేశాం. బోనమీ కాఫీ గనక మీరు తాగారంటే ఒక మంచి సువాసన వెదజల్లుతుంది. కానీ ఇదంతా ఒక ఫ్లేవర్ బాంబ్ ఎక్స్ప్లోజన్ ద్వారా జరుగుతుంది. బోనమీ చేస్తుంది కాఫీని కూల్గా. ఈ కోల్డ్ కాఫీ ఇటాలియన్ రొమాన్స్ లాంటిది. బటర్ స్కాచ్ స్వీట్ అంతా అనుభూతినిస్తుంది, లేదంటే కోకోనట్ ఐస్ అంత చల్లటి ట్రాపికల్ ఎస్కేప్. బోనమీ బోర్డేని బోల్డ్ గా మారుస్తుంది. టైటన్స్, నేనొక ప్రశ్న అడుగుతాను. మీరొక ప్రీమియం కప్ ఆఫ్ కాఫీ స్టోర్లో ఎంత డబ్బిచ్చి కొనుక్కుంటారు? 500 రూపాయలు. 350. టైటన్స్, ఈ బోనమీ కాఫీ కేవలం 99 రూపీసే. ఓ నిజంగానా? సో టైటన్స్, మా ఉద్దేశం ఏమిటంటే కాఫీని డెమోక్రటైజ్ చేయాలని. మేము కోరుకునేది ఒక మంచి కాఫీ, ప్రీమియం కాఫీ, ఫ్లేవరబుల్ కాఫీ ప్రతి ఒక్కరికి చేరాలని. బోనమీ మా విషయానికొస్తే అదొక డ్రింక్ మాత్రమే కాదు, అదొక రిచువల్, ఒక ధర్మం. అందుకనే మేము అనుకుంటున్నాం ఎవ్రీడే కాఫీ అట్ ఎవ్రీడే ప్రైసెస్ ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకువెళ్లాలని. ఈ జర్నీలో మాకు మీ సహాయం కావాలి. మా ఆస్క్ ఎందుకోసం అంటే 2 crores at 45% వాల్యుయేషన్. సో టైటన్స్, మీరు మాతో జత కలుస్తారా పాన్ ఇండియా లెవెల్లో? ఈ ప్రపంచం మొత్తంలో టూత్ పేస్ట్ కానివ్వండి, వాషింగ్ పౌడర్ కానివ్వండి, కాఫీ కానివ్వండి, న్యూస్ ఛానల్ అన్నీ క్లెయిమ్ చేసేదంటే వాళ్లే నెంబర్ 1 అని. మీరు ఈ క్లెయిమ్ని ఎలా ప్రూవ్ చేసుకుంటారు? మా కాఫీ చాలా ఫ్లేవర్ఫుల్ అయింది. మీకు ఒక మంచి ప్రీమియం కాఫీ ఫీలింగ్ ని ప్రతిరోజు ఒకే ప్రైస్ కే మీకు లభిస్తుంది. ఇప్పుడు ఆఫ్లైన్ రీటైలర్స్ ఎవరు ఈ పని చేయడం లేదు. అంతేకాదు, ఈ మార్కెట్ ప్రస్తుతం ఇండియాలో మొదలైంది. సరే, మీరు ఈ ప్రోడక్ట్ గురించి ఎలా ఆలోచించారు? ఎక్కడి నుంచి మొదలు పెట్టారు? నాకు 12 ఏళ్ల వయసున్నప్పుడు నేను బ్లాక్ కాఫీని తాగడం మొదలుపెట్టాను. 12 years. వావ్. అలాగే ప్రతీక్, నేను ఎంత ఫ్యాషన్ గా ఉండేవాణ్ణంటే నా జాబ్ తో పాటు సాటర్డే సండే ఒక కాఫేలో జాయిన్ అయ్యి నా ట్రైనింగ్ ని పూర్తి చేసుకున్నాను. రియల్లీ? నేను ఈ కాఫీ ట్రై చేస్తున్నాను. ఇది చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంది. ఇది వట్టి కాఫీనా, లేదంటే మీరు దీంట్లో ఏదైనా యాడ్ చేశారా? మేము కొన్ని రకాల సిరప్లని తయారు చేస్తాం కాఫీ కోసం. పైగా వాటిని మేమే చేస్తాం. ఈ బిజినెస్ లో మీరు ఏం ఫోకస్ చేయాలని చూస్తున్నారు? మాది ఫ్లేవర్ కమ్ కాఫీ షాప్. మేము అదే బిజినెస్ లో కంటిన్యూ అవుతూ కాఫీ ఫ్లేవర్ నే ఒక ఫస్ట్ బ్రాండ్ గా తయారు చేయాలనుకుంటున్నాము. కాఫీ బేస్ మాత్రమే. బోనోమీ అంటే అర్థం ఏంటి? బోనోమీ అనేది ఒక ఫ్రెంచ్ వర్డ్. దాని అర్థం cheerfulness. సో ప్రతి అకేషన్ లోనూ కాఫీ ఉంటుంది. ఇట్ విల్ పెప్ యు అప్ ఆర్ మేబీ ప్యాట్ యు ఆన్ ద బ్యాక్. సో దట్స్ వేర్ ద నేమ్ కమ్స్ ఫ్రమ్. ఇంతకీ మీరు చెప్తున్న ఆడియన్స్ ఎవరు? 99 రూపీస్కే రీటైల్ చేస్తానంటున్నారు. ఎక్కడ చేస్తారు? ఈ ల్యాండ్స్కేప్ గురించి చెప్పండి. సో 15 to 40 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒక పర్టికులర్ కస్టమర్ బేస్. మాకొక టీజీ ఉంది. ఇప్పుడే మాకు అది అర్థమవుతోంది. కరెంట్లీ బెంగళూరులో మాకు 2 సెటప్స్ ఉన్నాయి. ఒకటి హై స్ట్రీట్ లో, ఇంకొకటేమో మాల్లో. ఈ రెండుటిని డిసెంబర్ లోగా 15 అవుట్లెట్స్ గా మార్చాలనుకుంటున్నాము. ఐ థింక్ మీ ఫోకస్ బ్రాండింగ్ మీద లేనట్టుంది. ఎందుకంటే మీరు టీజీ గురించి మాట్లాడే విధానం ద బ్రాండింగ్ ఈజ్ ఫర్ జెన్జీ. కాబట్టి మీరు ఈ బ్రాండింగ్ విషయంలో మరోసారి ఆలోచిస్తే మంచిది అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇదొక పెద్ద బ్యాక్ డ్రాప్, ఎందుకంటే ఈ బ్రాండ్ లుక్ విషయంలో చాలా ముఖ్యమైనది.